హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏకే వైబ్స్. ఈరోజు అయితే మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్న వైజాగ్ కాలనీకి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడికి మనం ఎట్లా వెళ్ళాలి, అక్కడ వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అవుతుంది అనే దానికోసం అయితే ఈ వీడియోలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మనం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మొత్తం ఎంత అవుతుంది అని దానికోసం. మేమైతే ఒక 12 మెంబర్స్ అయితే వెళ్ళాము. దీనికైతే మేము ఒక టెంపో అనేది బుక్ చేసుకున్నాం అనమాట. 12 మెంబర్స్ తగ్గట్టు మా రూమ్మేట్స్ మేమందరం కలిపి అయితే వెళ్ళాము. మేమైతే కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అయితే మాకు 155 km చూపిస్తుంది అప్రాక్సిమేట్లీ కరెక్ట్ వైజాగ్ కాలనీకి అయితే. మేము స్టార్ట్ అయిన ఒక 2 km తర్వాత అయితే ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి మొత్తానికైతే మేము ఒక 32 లీటర్స్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిన కొంతసేపటికైతే మా డ్రైవర్ అయితే సాంగ్స్ అనేవి పెట్టారనమాట. మంచి సాంగ్స్ పెట్టారు. మా వాళ్ళు అయితే ఆ సాంగ్స్ వింటూ అలా ట్రావెలింగ్ వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే కూకట్పల్లి నుంచి అయితే 7:45కి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి మనం ఇంకా అమీర్పేట్ ఆ రూట్ నుంచి స్ట్రైట్ ఎల్బీ నగర్ అనమాట. ఎల్బీ నగర్ నుంచి మనం రైట్కి కొద్దిగా కట్ అవ్వాలి. ఇబ్రహీంపట్నం రూట్ అనమాట. బిఎన్ రెడ్డి కాలనీ అని వస్తుంది, అటువైపు కట్ అయ్యి ఆ రూట్లో వెళ్ళాలన్నమాట మనం. మా వాళ్ళు అయితే మంచిగా సాంగ్స్ వింటూ వైబ్ అవుతూ వెళ్తున్నారు. మీరు కూడా ఆ సాంగ్స్ వినొచ్చు ఒకసారి. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అన్నయ్యని అడుగుతున్నారు. అన్నయ్య నువ్వు డ్యాన్స్ అయ్యి అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్నయ్యని ఒప్పించడానికి మెల్లగా ట్రై చేస్తున్నారు. చెప్పాను కదా మీకు ఇబ్రహీంపట్నం లేక్ అని చెప్పి ఇందాక, ఇదే అనమాట. మనం దాని పక్క నుంచే వెళ్తాం. ఇక్కడైతే మా వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. చూడండి ఏ పార్టీ డ్యాన్స్ చేశారు అనేది. ఇదైతే మెయిన్ రోడ్ నుంచి మనం ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. ఇంకా విలేజ్ రూట్లోకి ఎంటర్ అయిపోయినట్టే. దాదాపు మేమైతే ఒక సగం వచ్చేసినట్టే, ఒక 80 km అట్లా, ఇంకో 70 అట్లా ఉందన్నమాట డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అంతా విలేజ్ అనమాట. మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే మేమైతే ఒక చికెన్ షాప్ దగ్గర ఆగి అక్కడైతే మేము ఒక 3 kgs చికెన్ అయితే తీసుకున్నాం అనమాట. నేనైతే ముందు మీకు చెప్తాను కదా బడ్జెట్ ఎంత అయింది ఏమని. దానికోసం అయితే మేమైతే టెంపోకి అయితే 1 kilometerకి 25 rupees అనేసి మేమైతే తీసుకున్నాము. డ్రైవర్కి సపరేట్గా మనీ అనేది ఇవ్వాలన్నమాట. అది కాకుండా 1 kilometerకి 25 rupees చొప్పున మేమైతే ఈ టెంపోని బుక్ చేసుకున్నాం అనమాట. మేమైతే ఇంకా దాదాపు దగ్గరికి వచ్చేసినట్టే, ఒక 15 km 20 km అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు వైజాగ్ కాలనీకి ఇక్కడ నుంచి డిస్టెన్స్. మేమైతే ఎలాగోలాగైతే వైజాగ్ కాలనీ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఈ 160 km కూడా మాకైతే ట్రావెలింగ్లో మంచిగా సాంగ్స్ వేసుకొని వైబ్ ఎంజాయ్ చేస్తూ మధ్యలో మా వాళ్ళు డ్యాన్సులు అన్నిటితో సక్సెస్ఫుల్గా అయితే రీచ్ అయిపోయాం. ఇది మన వైజాగ్ కాలనీ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 km ఉంటుంది మేబీ, నాకు తెలిసి. ఈ రోజు సండే కావడంతో చాలా బిజీగా ఉంది వైజాగ్ కాలనీ మొత్తం. మేమే కాదు చాలామంది అయితే వచ్చారు. మేము వెళ్ళేసరికి అన్ని కార్స్, టెంపోస్, ఇంకా బస్సెస్ అన్నీ పార్కింగ్ చేసి ఉన్నాయి. మేము వెళ్ళగానే ఒకటే అడిగాం అనమాట, ఇక్కడ చేపల పులుసు చాలా ఫేమస్ అంట కదా, ఏ చేపలు ఏంటి అనే దానికోసం అయితే మేము ఫస్ట్ అయితే అడిగాం. తర్వాత అయితే మా వాళ్ళు వ్యాన్లో నుంచి దిగాక ఇంకా చేపల కోసం అనేసి అక్కడ ఉన్న షాపులు ఉన్నాయి, ఒక 6 or 7 షాప్స్ ఉన్నాయి. ప్రతి దాని దగ్గరికి వెళ్ళి ఏ చేపలు ఏంటి, ఎంత ప్రైస్ అనేదాన్ని అయితే అడిగారనమాట. ఇక్కడ వీళ్ళైతే మనకి కేజీ 200 చెప్పారనమాట చేప. మేమైతే వెళ్ళగానే ఫస్ట్ అయితే 4 kgs ఫిష్ అనేది తీసుకున్నాము ఫ్రైకని. ఇందాక నేను చెప్పాను కదా చికెన్ 3 kgs తీసుకున్నామని. ఆ రెండింటిని ఇక్కడ వాళ్ళు కుక్ చేస్తారంట. దానికి పర్ కేజీకి ఎంత అనేసి మన అమౌంట్ అనేది పే చేస్తే దాన్ని వాళ్ళు కుక్ చేసి మనకి తర్వాత ఇస్తారంట పార్సల్ చేసి. మేమైతే 3 kgs చికెన్, 4 kgs ఫిష్కి కలిపి మొత్తం 1500 పే చేసాం ఓన్లీ కుకింగ్కి. మేము దీంతోపాటు ఒక 25 చపాతీ కూడా చెప్పాం. పర్ చపాతీ 20 rupees అంట. మేము ఎందుకంటే ఇక్కడ వండించాం వీళ్ళ దగ్గర అంటే మనం బోటింగ్ కూడా చేయాలి కదా అని చెప్పి వీళ్ళ దగ్గర ఆ బోట్ కూడా అవైలబుల్గా ఉందంట. వీళ్ళు ఏమన్నారని అంటే పర్ అవర్కి మేమైతే 1500 తీసుకుంటున్నామని చెప్పారు బోటింగ్కి. మేమైతే 3 hours లోపల స్టే చేస్తాం. ఇక్కడ స్టే చేయడంతో పాటు మేము లోపల ఫుడ్ అయితే అక్కడే తినేసి స్విమ్ చేసుకొని తిరిగి వస్తామని కూడా చెప్పాం. మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అతనికైతే. ఫైనల్గా అయితే మేము 2:05కి ఫైనల్ చేసాం బోట్ని. బోట్ కాకుండా మనం డ్రైవర్కి ఎక్స్ట్రాగా 200 or 300 ఇవ్వాలంట. దానికోసం కూడా ఫైనల్ చేసుకొని మేము 2700కి అయితే మొత్తం టోటల్గా అయితే ఫైనల్ చేసి బోట్ని కూడా బుక్ చేసుకున్నాం. ఇక్కడైతే మేము తీసుకొచ్చిన చికెన్ అండ్ ఫిష్ని వాళ్ళు చికెన్ కర్రీ చేయించాం, ఫిష్ అయితే ఫ్రై చేయించాం. రెండు అయితే మాకు 1 hourలో చేసి
మాకైతే పార్సిల్ చేసి ఇచ్చారనమాట. మేము ఇదే కాకుండా మేము వెళ్ళిపోయినప్పుడు కూడా అదే డిన్నర్ చేసి వెళ్ళిపోదాం, కొద్దిగా లేట్గా వస్తామని చెప్పి ఒక 5 kgs చేప అయితే మళ్ళీ తీసుకున్నాం. దాన్ని ఫ్రై కాకుండా డిఫరెంట్గా మీ స్టైల్లో మంచిగా ఒక స్పైసీగా పులుసు చేయండి అని చెప్పేసి అయితే మేమైతే వ్యాన్ తీసుకొని ఇంకా బోటింగ్కి వెళ్ళిపోదామని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయాము. నేనైతే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చేపలు ఎందుకు ఫేమస్ అంటే వర్షాకాలంలో నది ప్రవాహానికి ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో స్విమ్ చేస్తాయట, అందుకే అవి అంత టేస్ట్గా ఉంటాయనేసి ఇక్కడ చెప్తున్నారు అందరూ. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఇది ఓన్లీ ఫెబ్ టైంలో, జనవరిలో ఇట్లా వీళ్ళు పంట వేసి వర్షాకాలం వచ్చే టైంకి మొత్తం అంతా పంట తీసుకొని వెళ్ళిపోతారంట. తర్వాత అయితే ఇది ఆ వర్షం దీనికి మొత్తం ఫుల్గా వాటర్తో నిండిపోద్ది అనమాట. మీకు అక్కడ చూసారు ఒక మార్క్ లా కనిపిస్తుంది, దాని వరకు మొత్తం ఇది వర్షాకాలంలో వాటర్తో నిండిపోద్దంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మనం ఇందాక కుకింగ్ చేయించాం కదా, వాళ్ళ ఇంటి ముందు వరకు కూడా వాటర్ అదే వర్షాకాలంలో వచ్చింది అనేసి అక్కడ ఆంటీ గారు కూడా చెప్పారు. మొత్తానికైతే మనం బోటింగ్ స్పాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈ వీడియోలో అయితే నేను మన హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీ ఎట్లా ట్రావెల్ చేసాం, బడ్జెట్ ఎంత అయింది ఏంటి అని దానికోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో బోటింగ్ ఎట్లా అవుతుంది అనే దానికోసం అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.